ఇది చాలా మంచి నిర్ణయం అండి. ఆయన తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప విషయం అది. అట్లాంటి నిర్ణయాలు ఒక బాబు గారి వల్లే అవుతుందండి. అట్లా నిర్ణయాలు అనేవి చాలా కఠినమైన నిర్ణయాలు. అట్లాంటి నిర్ణయాలు తీసుకొని అది అమలుపరచగల సత్తా ఆయన ఒక్కడికే ఉందండి, ఇంకెవరికి లేదు. అది అంటే గతంలో మెగా డిఎస్సీ అవన్నీ వేస్ట్ అండి. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, అమలుపరిచేది ఒకటి. అదంతా బోగస్ డిఎస్సీలు అండి. ఈయన పని చేసేవాడే చెప్తాడండి, చెప్పేవాడే చేస్తాడు. విషయం ఉన్నోడికి వినయం తక్కువ ఉంటుంది, వినయం ఉన్నోడికి విషయం తక్కువ ఉంటుంది. ఇది మంచి నిర్ణయం అండి. అన్నా క్యాంటీన్లు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. పేదలు, పల్లెటూళ్ళ నుంచి వచ్చి టౌన్లో ఉంటున్న వాళ్ళందరికీ అన్నా క్యాంటీన్ అనేది చాలా అత్యవసరమైన విషయం. అది ఎట్లాంటివి అమలుపరచడం వల్ల స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఆ బాబు గారు ఇచ్చి ఒక నివాళి. అది ప్రజలకు మంచి చేసినట్టు అవుతుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయం అండి అది. మేము మా జగన్మోహన్ రెడ్డి లాగా మేము సంవత్సరం పెంచుకుంటా పోతామని చెప్పలేదండి. ఎట్ ఏ టైం ఒకేసారి చేశారు ఆయన. అది గొప్ప విషయం. అది కాకుండా వికలాంగులు పింఛను, వితంతు పింఛను అన్నీ ఒకేసారి పెంచుకుంటూ పోయాడండి. మగోడు అనేవాడు చెప్తాడండి, ఇంకెవడెవడో కావాలో చెప్పకుండా ఏదో చేస్తూ ఉంటారండి. ఆయన మగోడు. సిబిఎన్ ద గ్రేట్ సిబిఎన్ ఈజ్ గ్రేట్. వెంకయ్య నాయుడు గారు ఒకటి చెప్పారు, నాకు ఈ సంవత్సరం పెళ్లి చేయండి, నేను 1 సంవత్సరంలో పిల్లలను పుట్టిస్తాను, 2 సంవత్సరాల పిల్లలను పుట్టిస్తాను అన్నాడు. చూసారా? ఏది అంటారు చూసారా, సంసారం చేయడం చేతకానోడికి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇంకేదో ఇవ్వండి అంటారు. అది చేతకానోడికి ఏదైనా చెప్తాడండి. అసలు లెక్క ప్రకారం ఏదైనా పార్లమెంట్ నామ్స్ ప్రకారం, అసెంబ్లీ నామ్స్ ప్రకారం 11 సీట్లు ఉన్నోడికి ప్రతిపక్ష హోదా లేదు. అట్లాంటప్పుడు ఇతను ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నేను అసెంబ్లీలోకి వస్తాను, మాట్లాడతాను. అసలు పారిపోయినాడు, వెనకాల గేట్ల నుంచి, అసెంబ్లీకి వెనకాల గేట్ల నుంచి వచ్చినాడు ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతాడండి? చెప్పండి. కోడెల శివప్రసాదరావు గారిని ఏం చేశారండి? కోడెల శివప్రసాదరావు గారు చనిపోవడానికి ఇట్లాంటివి చాలా కారణాలు అండి. ఆ రోజు మరి వాళ్ళ కోడెల శివప్రసాదరావు ఫ్యామిలీని అడగొచ్చుగా, మీరు ఫర్నిచర్ తీసిన డబ్బులు ఇవ్వని అడగొచ్చుగా. ఈయన డబ్బులు ఇవ్వని అడుగుతున్నాడు ఏమండి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని కోట్ల మంది జనాలకి వైసీపీ పార్టీ ఆఫీస్ జిల్లాలో కడుతున్న సంగతి ఎవరికీ తెలియదండి. పేపర్లో, ఆంధ్రజ్యోతిలో కానీ వివిధ వార్తాపత్రికలు రావడం వల్ల తెలిసింది. ఓహో, ఇంత దోచుకున్నారా డబ్బులు, ఇంత దాచుకున్నారా డబ్బులు, ఇంత వేస్ట్ చేశారా డబ్బులు అని చెప్పి జనాలు తెలిసింది. పార్టీ ఆఫీస్కి ఇన్ని కట్టారని చెప్పి. అది చాలా గొప్ప పని అండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో మొదలుపెట్టారు. దగ్గర 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు పనిచేశారండి. దాని విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పు పెట్టి చాలా స్కామ్ జరిగింది. ఒక ₹10 స్కామ్ కూడా నిరూపించలేపారండి. అది రైతులకి సాధారణ ఒక 30 గజాలు, 20 గజాలు, 25 గజాలు కొనుక్కొని ఇల్లు కట్టుకుందాం అన్న వాళ్ళకి అది చాలా దారుణమైన యాక్ట్ అండి. దాన్ని వెంటనే మా బాబు గారు రాగానే వెంటనే దాన్ని రద్దు చేశారండి. చాలా సంతోషపడుతున్నారు పని వాళ్ళు, ఈ టాపీ వర్కర్లు కానీ, చిన్న హౌసులు కట్టుకునే వాళ్ళు చాలా బాగా సంతోషపడుతున్నారు. అది గతంలో అయితే ఇసుక దొరక్క టాపీ వాళ్ళకి పనులు లేవు, చిన్నగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోలేకపోయారు, నానా ఇబ్బంది పడిపోయారు. వాళ్ళందరూ ఇప్పుడు సంతోషంగా రోడ్లు ఎక్కి మేము ఏదో రకంగా కష్టపడి ఇల్లు కట్టుకుంటాం అనే ఆలోచనలో చాలామంది ముందుకు వచ్చేసారు. నిర్ణయాల అంటే ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లేదండి, లేదు. చైన్ రేజీను ట్రావెలింగ్ ఖర్చు అది అంటే తప్పదు కదండి. చైన్ రేజీ అంతా టన్నుకి ₹20 తీసుకుంటున్నారు. ట్రావెలింగ్ అంటే ఇప్పుడు మన కిలోమీటర్లను బట్టి, ఇప్పుడు అందరికీ ట్రాక్టర్లు ఉండవు కదా, ఆ ట్రాక్టర్లో అక్కడి నుంచి కిరాయి ట్రాక్టర్ తీసి తెచ్చుకుంటే కిరాయి ఇచ్చుకోవాలి కదా. అందువల్ల మరి ఇక ట్రావెలింగ్ తప్పదు కదండి ఎక్కడైనా. అది ఈరోజు ఇసుక ఉచితంగా రావడంపై మీరేమంటారు? మాకు కూడా చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చేస్తారని కూడా మేము నమ్మి చాలా కృషి చేసుకున్నాం పార్టీ కోసం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి నెల రోజులైంది, ఎలా ఉంది? చాలా బాగుందండి. మొన్న 7,000 పెన్షన్ ఎత్తతోటే జనం చాలా సంతోషపడిపోయి చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా చాలా ఇది చేశారండి. ఆయన ఫోటోలు పెట్టుకుని పాలాభిషేకాలు చేసుకుంటా, ఆయనకి నినాదాలు చేసుకుంటా చాలా సంతోషంగా ఉండారండి. ఏమని చేయలేని వాళ్ళు ఏదో ఒకటి ఎదటోళ్ళ మీద బురద పూయటానికి సిద్ధంగా ఉంటారు కదా. సేమ్ ఇప్పుడు వాళ్ళు చేసి బురద పూసారనుకోండి, మనం అది తప్పు అని చెప్పి మనం మాట్లాడతాం. వాళ్ళు చేయలేకపోయి ఎదటోళ్ళ మీద బురద పూయటం అనమాట. అది చాలా బాగుందండి, చాలా బాగుంది. ముందు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ముందుకు సాగుద్దని మేము నమ్ముతున్నాం కూడా.